తాము రాగానే చించేస్తాం పొడి చేస్తామని ఎన్నికల ముందు నానా హడావుడి చేశారు. తీరా అధికారంలోకి వచ్చి 9 నెలలైనా ఇంకా మీనమేషాలు లెక్కిస్తున్నారు. ప్రతి విషయాన్ని గత ప్రభుత్వంపై తోసేయటమే అలవాటుగా చేసుకున్నారు. ఇప్పుడు ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్లోనూ ఇదే జరుగుతోంది. తాము చెప్పినట్లు తలాడించకపోవడంతో అధికారులను కూడా టార్గెట్ చేసి ద్రోహులుగా చిత్రీకరిస్తున్నారు. ఇంతకీ ఏపీ ఫైబర్ నెట్లో అసలేం జరిగింది? ఆడలేక మధ్యలో ఓడు అన్నట్లుంది కూటమి సర్కారు తీరు. వ్యవస్థలన్నింటినీ గత ప్రభుత్వం నాశనం చేస్తుందంటూ దుష్ప్రచారం చేసి అధికారంలోకి వచ్చి ఇప్పుడు కూడా అదే పని చేస్తున్నారు. తాజాగా ఏపీ ఫైబర్ నెట్ వ్యవహారమే అందుకు నిదర్శనంగా నిలుస్తోంది. ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడగానే ఫైబర్ నెట్ లో భారీ కుంభకోణాలు జరిగిపోయాయంటూ నానా యాగి మొదలుపెట్టింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 100 మందిని ఫైబర్ నెట్ లో నియమించారంటూ ఉద్యోగులను టార్గెట్ చేసింది. సుమారు 410 మంది ఉద్యోగులను తొలగించేశామని ప్రకటించడంతో పాటు విజిలెన్స్ ఎంక్వైరీ పేరుతో ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ హోదాలో జీవీ రెడ్డి హడావుడి చేశారు. ఇదిలా ఉంటే ఈ 9 నెలల్లో ఏపీ ఫైబర్ కార్పొరేషన్ కనీసం చిన్నపాటి ప్రగతిని కూడా సాధించలేదు. వాస్తవానికి రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ఫైబర్ నెట్ కు సుమారు 12 లక్షల కనెక్షన్లు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ కనెక్షన్ల సంఖ్య 4.5 లక్షలకు పడిపోవడంతో పాటు కొత్తగా కనెక్షన్లు ఇవ్వలేని స్థితికి ఏపీ ఫైబర్ నెట్ చేరుకుంది. అయితే విజిలెన్స్ ఎంక్వైరీ పేరుతో హడావుడి చేసిన జీవీ రెడ్డి తన మాట అధికారులు వినడం లేదంటూ తీవ్ర విమర్శలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఫైబర్ నెట్ ఎండీ దినేష్ కుమార్ రాజద్రోహానికి పాల్పడుతున్నారంటూ ఆయన సంచలన ఆరోపణలు చేశారు. తాను 410 మందిని తొలగించాలని ప్రకటించినప్పటికీ వారిలో ఒక్కరిని కూడా అధికారులు తొలగించలేదని, వారికి జీతాలు కూడా సంస్థ నుంచి చెల్లించారని చెప్పారు. పైగా విజిలెన్స్ ఎంక్వైరీకి తనకు అసలు సహకరించడం లేదంటూ అధికారులపై ఫైబర్ నెట్ చైర్మన్ హోదాలో తీవ్రస్థాయిలో విమర్శలతో పాటు సంచలన ఆరోపణలు చేశారు జీవీ రెడ్డి. ఈ రోజు వరకు కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫైబర్ నెట్ ద్వారా గతంతో పోలిస్తే మేము ₹1 కూడా ఆదాయం సంపాదించలేదు. అది బాధాకరమైన చెప్పాల్సిన బాధ్యత నా పైన ఉంది కాబట్టి చెప్తున్నాను. ₹1 కూడా మేము అదనంగా ఆదాయం సంపాదించలేదు. ఒకటి, మేము కనెక్షన్స్ ఇవ్వాలి, కన్జ్యూమర్స్ కి కనెక్షన్స్ ఇవ్వాల్సి ఉంటే ఒక్క కొత్త కనెక్షన్ కూడా మేము ఈ 9 నెలలు ఇవ్వలేదు. అది బాధ్యత చెప్పాలా, గర్వంగా చెప్పాలా, సగర్వంగా చెప్పుకోవాలి. కొన్ని మేము ఇన్ని లక్షల కనెక్షన్స్ ఇచ్చామని అలా పోయి ఒక్క కనెక్షన్ కూడా ఇవ్వలేదని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. జీవీ రెడ్డి అధికారులను టార్గెట్ చేయడంతో కూటమి ప్రభుత్వం ఇరుకున పడింది. ఆగ మేఘాల మీద మంత్రి జనార్దన్ రెడ్డి ఫైబర్ నెట్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి జీవీ రెడ్డి చేసిన ఆరోపణలపై లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలంటూ ఫైబర్ నెట్ ఎండీ దినేష్ కుమార్ ను ఆదేశించారు. అదే సమయంలో అధికారుల లక్ష్యంగా చేసిన ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను ఇవ్వాలంటూ జీవీ రెడ్డికి మంత్రి జనార్దన్ రెడ్డి కార్యాలయం లేఖ రాసింది. ఇరువురు నుంచి వివరణ వచ్చాక ఈ వ్యవహారంలో ముందుకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే జీవీ రెడ్డి దినేష్ కుమార్ ను టార్గెట్ చేయడం వెనుక కారణం వేరే ఉందన్న చర్చ నడుస్తోంది. ప్రభుత్వం చేతకానితనాన్ని అధికారులపై రుద్దుతూ ఫైబర్ నెట్ ను మరింత నష్టాల్లోకి తోసేయాలని చూస్తున్నారని మండిపడుతున్నారు. ఇదే ఫైబర్ కార్పొరేషన్ ని నిర్వీర్యం చేయడానికి, దాన్ని ఎత్తివేయడానికి ప్రైవేటు సంస్థలతో కుమ్మక్కైపోయి ఈ వ్యవస్థనే తీసివేయాలనేటువంటి చెప్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు ట్రిపుల్ ప్లే సిస్టమ్ ని భారతదేశంలో నెంబర్ 1 గా తీసుకొచ్చినటువంటిది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దానికి మరింత ప్రోత్సాహం ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు తీసుకెళ్లేటువంటి జరిగింది. ఈ క్రమంలో ఇవాళ దీన్ని ఎందుకు తీసేస్తారు, దీన్ని ఎందుకు క్లోజ్ చేస్తారు? ఇక గత ప్రభుత్వ హయాంలో ఏపీఎస్ఎఫ్ఎల్ ప్రసారాలు బాగున్నాయంటూ ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ హోదాలో చెప్పిన జీవీ రెడ్డిపై కూడా రెడ్ బుక్ దెబ్బపడింది. కూటమి ప్రభుత్వ ఆగ్రహానికి ఆయన గురయ్యారు. ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు జీవీ రెడ్డి. ఆయన రాజీనామాకు వెంటనే ఆమోదం తెలిపింది ప్రభుత్వం. అలాగే ఫైబర్ నెట్ ఎండీ దినేష్ కుమార్ ను కూడా బదిలీ చేసింది. ఆయన్ను జీఐడీకి రిపోర్టు చేస్తూ ఆదేశాలిచ్చింది. దినేష్ కుమార్ స్థానంలో ప్రవీణ్ ఆదిత్యను ఫైబర్ నెట్ ఎండీగా నియమించింది. ఈ పరిణామాలన్నీ చకచకా జరిగిపోయాయి. ఈ మొత్తం ఎపిసోడ్లో ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ వైఎస్ఆర్సీపీ హయాంలోనే బాగా పనిచేసిందనే విషయం వెల్లడైందని ఆ పార్టీ నేతలు అంటున్నారు.